మై నేమ్ ఇస్ సౌజన్య. ఈరోజు నేను కొన్ని ఓఎస్ కాన్సెప్ట్స్ మీకు చెప్పబోతున్నాను. The first is user mode and kernel mode. So previously, way before the modern computer, only one mode was there where everything was accessible by the applications, user applications. But asalu why two modes enduku vachayante, the idea behind that or the motivation behind that is that, సో బికాజ్ అప్లికేషన్కి డైరెక్ట్గా అన్ని రిసోర్సెస్కి యాక్సెస్ ఇవ్వడం జరిగినప్పుడు ఏదైనా ఎర్రర్ కానీ ఏదైనా బగ్ కానీ వస్తే ఈ అప్లికేషన్ ద్వారా ఎంటర్ అయినప్పుడు ద హోల్ సిస్టమ్ విల్ బీ షటింగ్ డౌన్ ఆర్ ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ మాల్వేర్ టు అటాక్. సో అందుకని ఒక ప్రొటెక్షన్ రింగ్స్ని అప్లై చేయాలనుకుని సో యూజర్ మోడ్ అండ్ కర్నల్ మోడ్గా 2 మోడ్స్కి డివైడ్ చేశారు. సో దీన్ని ఫస్ట్ డివైడ్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ పేరు మల్టిక్స్, అండ్ దెన్ లేటర్ ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంప్లిమెంటెడ్ దిస్. సో యాజ్ యూ కెన్ సీ, రింగ్ 0 ఇస్ ద ప్రివిలేజ్డ్ మోడ్. సో ప్రివిలేజ్డ్ మోడ్ అంటే దిస్ వాట్ ఎవర్ ఇస్ ఇన్ దిస్ మోడ్ అన్ని రిసోర్సెస్ని యాక్సెస్ చేయగలదు, సిస్టమ్ యొక్క అన్ని రిసోర్సెస్ని. అండ్ యూజర్ మోడ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ రింగ్ 0, ఇట్ ఈస్ ఇన్ రింగ్ 1, రింగ్ 2, రింగ్ 3 బేస్డ్ ఆన్ ది అప్లికేషన్. సో ఇవి ఏంటంటే ఇట్ కెనాట్ యాక్సెస్ ఆల్ ఆఫ్ ద సిస్టమ్ రిసోర్సెస్. సో సిస్టమ్ రిసోర్సెస్ అంటే వెదర్ దట్ బీ సిపియూ, వెదర్ దట్ బీ యాక్చువల్ మెమరీ ఆర్ డ్రైవర్స్ ఆర్ వాట్ ఎవర్. సో వీటిని ఇవి యాక్సెస్ చేసుకోలేదు. సో అందుకనే దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ అన్ప్రివిలేజ్డ్ మోడ్. ద యూజర్ మోడ్ ఇస్ అన్ప్రివిలేజ్డ్ మోడ్. సో బట్ ఇప్పుడు మనం ఒక వర్డ్ ఫైల్ రాయాలంటే వీ నీడ్ the memory or we need some interrupts, keyboard interrupts or whatever, those are resources as well. So how will the user applications lo unna user mode lo unna applications ki ee resources ni ela access cheskuntayi? So there comes the OS. So OS is like the interface between the hardware and the software, right? సో ఈ ఓఎస్ ఏం చేస్తుందంటే, సో ఈ యూజర్ అప్లికేషన్ ఓఎస్ విల్ బి స్విచ్చింగ్ బిట్వీన్ యూజర్ మోడ్ అండ్ కర్నల్ మోడ్. సో ఈ యూజర్ అప్లికేషన్స్కి ఒకవేళ ఏదైనా రిసోర్సెస్ కావాలి అనుకుంటే ద ఓఎస్ విల్ బి స్విచ్చింగ్ టు ద కర్నల్ మోడ్. యాజ్ యూ కెన్ సీ హియర్, యూజర్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ స్విచ్చింగ్ అనేది ఒక సిస్టమ్ కాల్ ద్వారా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో విల్ బి సీయింగ్ సిస్టమ్ కాల్స్ లేటర్. సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఇట్స్ లైక్ పోర్టల్ అనమాట. సో సిస్టమ్ కాల్ ఇస్ లైక్ పోర్టల్ టు గెట్ ఇన్ టు ద కర్నల్ మోడ్. సో వన్స్ యూ గెట్ ఇన్ టు ద కర్నల్ మోడ్, యూ విల్ ఎగ్జిక్యూట్ వాట్ ఎవర్ యూ వాంట్ ఎగ్జిక్యూట్ విత్ ద రిసోర్సెస్ that are privileged, and then you will be switching back to the user mode. You will return the result. So this is the user mode and the kernel mode, the switching. Now here coming to this diagram, ikkada hardware undi, hardware abstraction layer is like ఉంది, ఇట్స్ లైక్ లేయర్ బిట్వీన్ ది ఓఎస్ అండ్ ద హార్డ్వేర్. సో ఇక్కడికి వచ్చేసి అప్లికేషన్స్ అనేవి దే విల్ బీ ఇంటరాక్టింగ్ విత్ ద హార్డ్వేర్ త్రూ ది ఓఎస్. సో ఓఎస్ విల్ బీ ఫెసిలిటేటింగ్ ది రిసోర్స్ స్కెడ్యూలింగ్ కానీ ఇవన్నీ కూడా ఓఎస్ చేస్తుంది. సిపియూ స్కెడ్యూలింగ్ కానీ ఏదో జాబ్ క్యూ ఇవన్నీ కూడా ఇదే చూసుకుంటుంది. సో ఇక్కడ ఏంటంటే సమ్ డ్రైవర్స్ అనేవి ఉన్నాయి. సో డ్రైవర్స్ కెన్ బి 2 types, యూజర్ మోడ్ డ్రైవర్స్, కర్నల్ మోడ్ డ్రైవర్స్. సో డ్రైవర్స్ అంటే నార్మల్గా ప్రింటర్స్ కానీ లేకపోతే ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఆర్ కాల్డ్ డ్రైవర్స్. సో ఇక్కడ సమ్ డ్రైవర్స్ ఆర్ ఇన్ ఓన్లీ కర్నల్ మోడ్. వై? బికాస్ దే నీడ్ దాట్ హార్డ్వేర్ కనెక్షన్ కాన్స్టెంట్లీ. సో అందుకనే దెర్ ఇస్ అనదర్ థింగ్ యాజ్ వెల్. ఈ డ్రైవర్స్ని డిజైన్ చేసేటప్పుడు దే ఆర్ వెరీ మెటిక్యులస్లీ టెస్టెడ్. Because it is ఎందుకంటే let's say again going back to the user mode and kernel mode to explain this. So user mode is called unprivileged, right? So it is called unprivileged but it is safe. Why? Because let's say మీరు యూజర్ మోడ్లో సమ్ వెబ్ బ్రౌజింగ్ అనేది చేస్తున్నారు, ఆ వెబ్ పేజ్ అనేది క్రాష్ అయింది ఆర్ యువర్ బ్రౌజర్ ఇట్ సెల్ఫ్ క్రాష్డ్. సో అప్పుడు యువర్ సిస్టమ్ విల్ నాట్ షట్ డౌన్. So your system will be working. Let's say you had some PPT in some other file, then that will be still open. So system will not be blocked or anything. But coming to the kernel mode, since it is privileged, what happens is that, so if something fails in the kernel mode, then the whole system will shut down. So kernel mode is privileged, but it is unsafe for that reason.
అండ్ ఇక్కడికి వచ్చేసి దట్ ఈస్ ఫర్ ద సేమ్ రీజన్, సిన్స్ ద డ్రైవర్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ద కర్నల్ మోడ్, దే హ్యావ్ టు బీ టెస్టెడ్ వెరీ వెల్ సో దట్ ఇఫ్ దే షుడ్ నాట్ క్రాష్ బేసికలీ. And another thing is, before when the computer was first introduced, there was only one mode. Then later 2 modes were introduced, as I said, user mode and kernel mode, to facilitate the context switching is happening. So this context switching is like, it's why are we doing this? The obvious answer is for the security, but it is definitely at the cost of performance. Because the context switching that is happening, the OS between the user mode and kernel mode, it requires some time and performance. So it's like the performance has degraded. And another point is that so even after 2 modes were introduced, back in 2018, the సాఫ్ట్వేర్ మాల్వేర్ అనేది డిటెక్ట్ చేయడం జరిగింది. అదేంటంటే కాల్డ్ స్పెక్టర్ మెల్ట్డౌన్. సో ఇదేంటంటే అప్పట్లో బోత్ యూజర్ మోడ్ అండ్ కర్నల్ మోడ్ యూజ్ టు షేర్ ద సేమ్ మెమరీ. సో బికాస్ ఆఫ్ దిస్ ఏంటంటే ఈ స్పెక్టర్ మెల్ట్డౌన్లో డిస్కవర్ చేసింది ఏంటంటే సమ్ కాన్ఫిడెన్షియల్ డేటా అనేది లీక్ అవ్వడం జరిగింది. బికాజ్ త్రూ ద యూజర్ మోడ్ వీఆర్ యాక్సెసింగ్ ద కర్నల్ మోడ్ మెమరీ, అంటే బేసికలీ సేమ్ కాబట్టి వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ దాట్, అండ్ అందువల్ల కాన్ఫిడెన్షియల్ డేటా అనేది లీక్ అవ్వడం జరిగింది. దెన్ వాట్ హ్యాపెండ్ ఇస్ దట్ లేటర్ 2 డిఫరెంట్ మెమరీస్ అనేవి, కర్నల్ మోడ్ మెమరీ అనేది ఒకటి ఉంటుంది, అండ్ యూజర్ మోడ్లో వర్చువల్ మెమరీ ఇవన్నీ ఉంటాయి. సో హియర్ ది అప్లికేషన్స్ ఇంటరాక్ట్ టు ది హార్డ్వేర్ త్రూ ది OS, సో అండ్ ద సిస్టమ్ కాల్స్ యాజ్ స్టేటెడ్. So as I said, the device drivers are usually in the kernel mode because they need that hardware. ఇక్కడికి వచ్చేసి దిస్ ఈజ్ లైక్ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ అ సిస్టమ్ కాల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫైల్ని రైట్ చేయాలనుకుంటున్నాం, ఫైల్కి హలో అని రైట్ చేయాలనుకుంటున్నాము. సో ఇదొక test.c అనే ఒక సి లాంగ్వేజ్లో రాసి ఆ ఫైల్లో సేవ్ చేసాం. సో ఇది ఏంటంటే ఇట్స్ లైక్ అ ఫంక్షన్, రైట్? సో ఈ ఫంక్షన్ అనేది ఇట్స్ లైక్ అ సిస్టమ్ కాల్. సో ఇది ఏం చేస్తుందంటే it will trigger a system call so that ఈ సిస్టమ్ రీడ్, సిస్టమ్ రైట్, సిస్టమ్ ఓపెన్ ఇవన్నీ సిస్టమ్ కాల్స్ టేబుల్ ఇవి. సో ఇక్కడ నుంచి ఇది ఫెచ్ చేసుకుని అది కాల్ చేసి అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దెన్ దట్ ఫైల్ విల్ బీ ఓపెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దెన్ ఆ ఫైల్లో అది రాయడం జరుగుతుంది, అండ్ దెన్ ఫైనల్లీ క్లోజ్ అవుతుంది. So this is user space where we are writing the program, and this is the kernel space where, for example, the system call table is maintained. Coming to the difference between the Linux and Windows operating systems with respect to user mode and kernel mode, konjam difference aithe undi. Both of them actually have 2 modes, that is for sure. User level programs anevi kernel operating system switch ayyi kernel ద్వారా they will access the resources, fine. బట్ ఇక్కడ ఏంటంటే యాజ్ యూ కెన్ సీ దిస్ ఈస్ ద లైనెక్స్ మోడల్ హియర్. సో లైనెక్స్లో లైనెక్స్ ఇస్ బేసికలీ యూజర్ అప్లికేషన్స్ని యూజర్ మోడ్లో రన్ అవడానికి ఎంకరేజ్ చేస్తుంది. సో యాక్చువల్ కర్నల్ మీద ఓవర్ హెడ్ తక్కువ ఉంటుంది. కర్నల్ అంత పవర్ఫుల్ కాదు, విండోస్ అంత పవర్ఫుల్ కాదు. విండోస్కి వచ్చేసరికి కర్నల్ అనేది వెరీ పవర్ఫుల్, ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ అన్ని పనులు అదే చేస్తుంది టైప్లో అనమాట. సో అన్నీ అదే చేస్తుంది, ఓవర్ హెడ్ ఇస్ మోర్, అండ్ దట్ ఈస్ వై కర్నల్ దీస్ ఆర్ లైక్ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అనేది ఫాలో అవుతుంది ఈ లైనెక్స్. సో ఏంటంటే ఇక్కడ లైనెక్స్లో కర్నల్లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఇక్కడ 4 మాడ్యూల్స్ ఉన్నాయి. దిస్ ఇస్ మానిటర్, సమ్ ఫైల్, మౌస్ అండ్ వాట్ ఎవర్. అండ్ సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ సపోజ్ ఇది డౌన్ అయింది అనుకోండి, ద అదర్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్. సో ఈవెన్ ద కర్నల్ మోడ్లో డౌన్ అయినా కూడా అదర్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్. సో ఇట్స్ లైక్ నాట్ దాట్ అన్సేఫ్. వైల్ ఇన్ ద విండోస్ కేస్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ వన్ థింగ్. సో ఒక్కటి ఏదైనా అన్నీ అక్కడే జరుగుతాయి. సో ఏదో ఒకటి ఫెయిల్ అయినా కూడా మొత్తం అంతా షట్ డౌన్ అయిపోతుంది. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ లైనెక్స్ అండ్ విండోస్. Coming to the system call, as mentioned before, system call అనేది it's like a portal between user mode and kernel mode.
సో సిస్టమ్ కాల్ ద్వారా we can switch between that. Context switching occurs. Now, for example, this is an example of a system call. So source file ni, let's say we want to copy to the destination file, then ఏ సిస్టమ్ కాల్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దిస్ ఈజ్ లైక్ ఇన్ నార్మల్ ఇంగ్లీష్లో రాశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోర్స్ ఫైల్ నేమ్ అనేది ఎక్వైర్ చేయాలి. దానికోసం మన సిలో రాసినట్టు ప్రాంప్ట్ రాస్తాం టర్మినల్లోకి. అండ్ దెన్ ఆ వచ్చే ఇన్పుట్ని యాక్సెప్ట్ చేయాలి. దాని తర్వాత సిమిలర్లీ ఫర్ ది అవుట్పుట్ ఫైల్ నేమ్ యాజ్ వెల్, అది ప్రాంప్ట్ రాసి యాక్సెప్ట్ చేశాక దెన్ ఈ ఇన్పుట్ ఫైల్ని ఓపెన్ చేయాలి. ఇన్పుట్ ఫైల్ని ఓపెన్ చేశాక ఎవ్రీ లైన్లో ఎవ్రీ క్యారెక్టర్ని రీడ్ చేసి అవుట్పుట్ ఫైల్ని ఒకవేళ ఉంటే ఓపెన్ చేసి, లేకపోతే క్రియేట్ చేసి దానిలో ఇన్పుట్ నుంచి రీడ్ చేసి అవుట్పుట్కి రైట్ చేయాలి. అండ్ యాజ్ లాంగ్ యాజ్ ద రీడ్ ఫెయిల్స్ దిస్ విల్ హ్యాపెన్. సో దిస్ విల్ హ్యాపెన్ ఇన్ అ లూప్. సో ఇవన్నీ కూడా సిస్టమ్ కాల్స్. సో అక్వైర్ ద ఫైల్ నేమ్, ఓపెన్ ద ఫైల్, క్రియేట్ ద ఫైల్, రీడ్, రైట్, అండ్ ఫైనలీ అంతా రైట్ చేసాక క్లోజ్ చేస్తాం. సో ఇవన్నీ సిస్టమ్ కాల్స్. సో ఒక సింపుల్ కాపీ చేయడానికి ఇన్ని అనేవి సిస్టమ్ కాల్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. కమింగ్ టు ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్, ఇవి విండోస్ అండ్ లైనక్స్లో సమ్ సిస్టమ్ కాల్స్. ఇక్కడ ఆబ్వియస్లీ the way system calls are written or they are designed is different. ఇక్కడ క్రియేట్ ప్రాసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దెర్ ఇస్ వన్ ప్రాసెస్ ఇన్ విండోస్ కాల్డ్ P1. ఈ P1 అనేది లెట్స్ సే వీఆర్ సేయింగ్ క్రియేట్ ప్రాసెస్ ఇన్ దాట్. సో ఇంకొక P2 అనేది క్రియేట్ అవుతుంది, క్రియేట్ ప్రాసెస్. సో ఆటోమేటికల్గా ఈ P2 ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది విండోస్లో. యూనిక్స్కి వచ్చేసరికి ఫోర్క్ అనే ప్రాసెస్లో కూడా P1 అనే ప్రాసెస్ ఉంటే, ఫోర్క్ అనే సిస్టమ్ కాల్ P1 అనే ప్రాసెస్ ఉంటే ఫోర్క్ ఎగ్జిక్యూట్ చేస్తే P2 అనేది క్రియేట్ అవ్వదు, సేమ్ P1 డూప్లికేట్ అవుతుంది. సో చైల్డ్ టైప్లో, బట్ ఇట్స్ లైక్ మయోసిస్ సంథింగ్ ఏదో ఉంటుంది బయాలజీలో. సో అలాగా ఇట్స్ లైక్ సేమ్గా డివైడ్ అవుతుంది అనమాట. సో సేమ్ అదే డూప్లికేట్ అయ్యి ఓన్లీ ద PID విల్ బి డిఫరెంట్. సో నౌ క్రియేట్ ప్రాసెస్ ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు ఫోర్క్ బికాస్ ఇక్కడ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది న్యూ చైల్డ్ ప్రాసెస్, ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వడానికి వీ నీడ్ టు రైట్ ది ఎగ్జిక్యూట్ సిస్టమ్ కాల్. సో EXEC బ్రాకెట్స్లో అండ్ వీ నీడ్ టు గివ్ ద న్యూ ఫైల్, ఆ ప్రాసెస్ ఎక్కడైతే రన్ అవుతుందో ఆ ఫైల్ నేమ్ ఇస్తే అప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. యాజ్ యూ కెన్ సీ సిమిలర్లీ రీడ్, రైట్, స్లీప్ ఇవన్నీ కూడా సిస్టమ్ కాల్. CH1 అంటే ఓనర్షిప్స్ వ్యూ చేయడానికి, చేంజ్ చేయడానికి, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ సిస్టమ్ కాల్స్. క్రియేట్ ఫైల్, రైట్ ఫైల్. ఓకే, కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. సో అసలు ఇవి ఎందుకు కావాలి? రైట్ నౌ వీఆర్ రైటింగ్ ద కోడ్ ఇన్ ద హై లెవెల్ లాంగ్వేజెస్. సో ఇప్పుడు సిలో printf సమ్ హలో ABC అని రాస్తే printf అనేది we know print means to print it on the console, but the machine will not be able to understand that. అందుకని సో అది మనం స్విచ్ చేయాలి, మెషిన్ రీడబుల్ ఫార్మాట్లోకి స్విచ్ చేయాలి. సో ఎలా స్విచ్ చేస్తాము? ఒక ఇంగ్లీష్ నుంచి 0s and 1s బైనరీలోకి ఎలా స్విచ్ చేస్తామంటే దీస్ ఆర్ ద agents to do that, compiler and interpreter, but both are not same. How? The difference is here. Compiler అనేది ఫర్ ఎగ్జాంపుల్ C ప్రోగ్రామ్ 5 lines ఉందనుకోండి, 5 lines ఒకేసారి తీసుకుని అన్ని మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేసి మొత్తం లాంగ్వేజ్ ఇట్ ఫైనలీ గివ్ ఫర్ ప్రాసెసింగ్, ఫైనల్గా ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. ఇంటర్ప్రిటర్ అనేది అలా కాదు. సో 5 lines ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ A is equals to 10, B is equals to 20. సో A is equals to 10 అనేది తీసుకుని ఫస్ట్ దాన్ని మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఎలా ఉంటే డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ A is equals to 10 అవుట్పుట్ ఏం లేదు, సో రిటర్న్ అవుతుంది. మళ్ళీ సెకండ్ ఇన్స్ట్రక్షన్ తీసుకుంటుంది, మళ్ళీ అదే చేస్తుంది, B is equals to 10. లెట్స్ సే ఐఎమ్ డిస్ప్లేయింగ్ A and B. సో అప్పుడు B కూడా ప్రాసెస్ అయ్యాక మళ్ళీ A and B ఆ printf AB అనేది తీసుకుని అది ప్రాసెస్ అయ్యి అవుట్పుట్ వస్తుంది. లెట్స్ సే తర్వాత నేను ఇంకేదైనా చేస్తున్నాను అనుకోండి, తర్వాత మళ్ళీ అదే సైకిల్ రన్ అవుతుంటుంది. సో ఎసెన్షియల్లీ ది డిఫరెన్స్ ఇస్ ఇక్కడ ఆల్ ఇన్ వన్ గో, ఇక్కడ 1 at a time. Those are the keywords. I will explain this later. This is how a compiler works. So compiler interpreter కొంచెం డిఫరెంట్ ఉన్నాయి, బట్ మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ మనకి విజువల్గా కనిపిస్తుందంటే
ఎర్రర్ వచ్చిన టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసిన 5 lines ప్రోగ్రామ్లో దెర్ ఇస్ అన్ ఎర్రర్ ఇన్ ద 5th line, బోత్ కంపైలర్కి ఇచ్చిన ప్రోగ్రాంలోను అండ్ ఇంటర్ప్రిటర్కి ఇచ్చిన ప్రోగ్రాంలోను. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ 2లో మీరు ఏదో ప్రింట్ చేస్తున్నారు, ఓకే, బట్ ఇక్కడ కంపైలర్కి ఇచ్చిన అదే ప్రోగ్రామ్ కంపైలర్కి ఇస్తే సిన్స్ దెర్ ఈస్ అన్ ఎర్రర్ ఇన్ ద 5th line, అది మీకు అవుట్పుట్ ఏమి ఇవ్వదు, ఎర్రర్ మెసేజ్ ఇస్తుంది. బికాస్ ఇట్ ఈస్ కంపైలింగ్ అట్ వన్ గో అండ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ అట్ వన్ గో. ఎర్రర్ ఏదైనా వస్తే మీకు అవుట్పుట్ అనేది రాదు, ఇట్స్ లైక్ అక్కడికి బ్లాక్ అయిపోతుంది పైప్ లైన్ అనేది. ఇంటర్ప్రిటర్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్స్ లైక్ లూప్, కాబట్టి లైన్ 5లో ఎర్రర్ వస్తే లైన్ 2లో మీరు ప్రింట్ చేస్తున్నారు కాబట్టి అది అవుట్పుట్ వచ్చేస్తుంది. ఆ ముందు లైన్స్ ఒకవేళ అవుట్పుట్ అన్నీ వచ్చేసాక ఆ లైన్లో ఎర్రర్ వస్తే అక్కడ హాల్ట్ అయిపోయి ఆ ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఇన్ కేస్ ఆఫ్ అన్ ఎర్రర్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ హౌ అ కంపైలర్ వర్క్స్, ది ఇంటర్నల్ ఫేజెస్ ఆఫ్ అ కంపైలర్. సో ఇదొక నార్మల్ సి లాంగ్వేజ్లో రాసిన కోడ్ లాంటిది. ఇది తీసుకుని లెక్సికల్ అనలైజర్కి ఇస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ పేజ్. లెక్సికల్ అనలైజర్ ఏం చేస్తుందంటే లెక్సీమ్స్గా డివైడ్ చేస్తుంది. లెక్సీమ్స్గా డివైడ్ చేసి తర్వాత టోకెనైజ్ చేసి సింటాక్స్ అనలైజర్కి ఇస్తుంది. సో లెక్సీమ్స్ ఏంటంటే బేసికల్లీ ఇక్కడ ఐడెంటిఫైయర్స్ని, వేరియబుల్స్ని, కీవర్డ్స్ని సో అది డిఫైన్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అనేది ఒక వేరియబుల్, ప్లస్ అనేది ఒక ఆపరేటర్, అండ్ 50 ఈజ్ లైక్ అ కాన్స్టెంట్, ఇట్స్ లైక్ అ నంబర్. సో ఇవన్నీ డిఫైన్ చేస్తుంది, ఒక టేబుల్లో పెట్టుకుంటుంది. అది ఆ పెట్టుకున్న తర్వాత దాన్ని సింటాక్స్ అనలైజర్కి ఇస్తుంది. సింటాక్స్ అనలైజర్ ఏం చేస్తుందంటే ఒక పార్స్ ట్రీని అది జనరేట్ చేస్తుంది. వన్స్ ద పార్స్ ట్రీ is generated for the identifiers, then it will do it, then it will optimize the parse tree. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ID4 is actually 50. సో ఇక్కడ 50 అనేది ఇట్స్ అన్ ఇంటిజర్, బట్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు అ రియల్ నంబర్, ఇంటూ రియల్ అనేది చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఇండికేటెడ్ హియర్. దెన్ దాట్ ఈస్ గివెన్ టు ద ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్. ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ ద ఇంటర్మీడియట్ బిట్వీన్ ద పార్స్ ట్రీ అండ్ ద యాక్చువల్ కోడ్. యాక్చువల్ కోడ్ ఏంటంటే ఇక్కడ since we are doing these operations in the registers, so ALU, arithmetic logic unit, and we are using the accumulator in all of these registers. So ikkada ivi commands laga anamata. This is it's like an assembly code. So ఇది జనరేట్ అవడానికి ఇంటర్మీడియట్ గా ఇది చేస్తాం. సో ఇక్కడ ఆప్టిమైజ్ చేసి ఎనీ రిడెండెన్సీ ఉంటే దాన్ని రిమూవ్ చేసి ఫైనల్గా ఇక్కడ రిజిస్టర్స్ వాడి ఈ కోడ్ రాస్తాం. దిస్ విల్ బి ప్రాసెస్డ్ బై ద కంప్యూటర్. That is the compiler phases. Coming to JVM. JVM is both Java Virtual Machine అనేది ఇంకొకటి మర్చిపోయాను. ఓకే, సో సమ్ లాంగ్వేజెస్ ఆర్ సో ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి సమ్ లాంగ్వేజెస్ ఫాలో కంపైలర్, సమ్ లాంగ్వేజెస్ యూజ్ ఇంటర్ప్రిటర్. సో కంపైల్ చేసే లాంగ్వేజెస్ ఏంటి? C++, ఆల్ ఆఫ్ దీస్. ఇంటర్ప్రిటర్ యూజ్ చేసే మోస్ట్ ఫేమస్ లాంగ్వేజ్ పైథాన్. సో that is why Python code it usually takes a bit more time than C++ code, because interpreter అనేది కంటిన్యూస్గా లూప్లో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ మీరు రాసిన సోర్స్ కోడ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ రీడ్ చేసి మళ్ళీ ప్రాసెస్ అదే జరుగుతుంది కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ రాదర్ దెన్ డూయింగ్ ఇట్ ఆల్ ఎట్ వన్ గో. నా కమింగ్ టు JVM, Java Virtual Machine. సో Java is as I said, C, CPP, Python ఇవన్నీ they use only one type of the agent, compiler or interpreter. Java అనేది బోత్ రెండు యూజ్ చేసుకుంటుంది. ఎలా? సో Java Virtual Machine why? సో ఇక్కడ డెవలపర్ అనేది కోడ్ రాస్తే ఆ కోడ్ అనేది కంపైల్ అయ్యి java.c అనే దాంట్లో ఫైల్లో ఇట్ విల్ బి సేవ్డ్. సో క్లాస్ నేమ్తో సేవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ కంపైలింగ్ ఆఫ్ ద కోడ్. నౌ లేటర్ ఈ వచ్చే రిజల్ట్ ఏంటంటే ఇట్స్ ద బైట్ కోడ్, జావా బైట్ కోడ్. నౌ నార్మల్గా కంపైల్ అయిన కోడ్ అది ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఓఎస్కి డిఫరెంట్ ఉంటుంది. సో దట్ ఈస్ వై ఒక మ్యాక్లో కంపైల్ చేసిన ఎగ్జిక్యూటబుల్, ఫర్ ఎగ్జాంపుల్ సి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని విండోస్లో రన్ చేయలేము, బికాజ్ ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దట్ ఈస్ మేడ్ యూజింగ్ ద OS. సో OS ఎలా, యాజ్ ఐ సెడ్, సిస్టమ్ కాల్స్ డిఫర్. సో ఎలాగంటే అలాగా ఇట్ ఈస్ మేడ్ అనమాట. బట్ ద బైట్ కోడ్ ఈజ్ సచ్ వే దట్ ఎక్కడైనా బైట్ కోడ్ సిమిలర్గానే ఉంటుంది. ఏ OSలోనైనా బైట్ కోడ్ లెవెల్ వరకు ఇట్ విల్ బీ సేమ్. అక్కడ నుండి ఇట్ డిఫర్స్. సో ఎలా
దాట్ బైట్ సో నార్మల్ కోడ్ని కంపైల్ చేసి బైట్ కోడ్ వస్తుంది. బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి జేవిఎం అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందంటే ఇట్ విల్ డూ సో బై ఇంటర్ప్రిటింగ్ దాట్ బైట్ కోడ్. సో కంపైల్ అయిన కోడ్ని బైట్ కోడ్ రూపంగా అది ఇంటర్ప్రిట్ చేస్తుంది. ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుంది అంటే అగైన్ లైన్ బై లైన్ ఇట్ విల్ బి ఇంటర్ప్రిటింగ్. సో దట్ ఈస్ బై ఈ పార్ట్ అనేది ఓఎస్కి దే కెన్ డూ దర్ ఓన్ థింగ్. దట్ ఈస్ వై జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటారు. బికాజ్ ఈ బైట్ కోడ్ అనే ఫైల్ ఎక్కడైనా రన్ అవుతుంది. ఇట్స్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో వన్స్ దట్ బైట్ కోడ్ ఇస్ జనరేటెడ్, అది ఏ ఓఎస్కి ఆ ఓఎస్ ఇంటర్ప్రిట్ చేసుకుని ఇట్ విల్ గివ్ యూ ద అవుట్పుట్. సో యాజ్ యూ కెన్ సీ ద JVM విల్ బీ executing this bytecode on the OS. Steps from Java code to machine code. Java source code is compiled, transformed to bytecode, and interpreted and executed by the JVM. Yeah, that is all I want to say. Thank you.